100కి 70 వంతులుగా ఉన్నటువంటి ప్రజలు, కష్టజీవులు, కార్మికులు, శ్రామికులు ఒకవైపు అయితే 100కి 10% ఉన్న పెట్టుబడిదారులు, ధనవంతులు, భూస్వాముల వర్గం ఒకవైపు ఉంటే ఇక్కడ 2 చీలికలు వచ్చినాయి. ఈ 10 మందిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసం ఒక పార్టీ, ఈ 70-80 వంతులుగా 90% ఉన్నటువంటి కష్టజీవులు, కార్మికులు వీళ్ళంతా ఒక వర్గంగా చీలిపోయింది సమాజం. ఈ చీలిపోయిన క్రమంలో మన కామ్రేడ్ చెప్పారు, మన వాళ్ళకు పెద్ద జాతి నాయకులు ఉన్నారు, దేశ నాయకులు ఉన్నారు అని బీజేపీ వాళ్ళు, అట్లాగనే కామ్రేడ్ విద్యార్థి సంఘం మీటింగ్లలో కమ్యూనిస్టులకు ఎవరు లేరు కదా అని ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు. వాస్తవం. కానీ ఇక్కడ ప్రపంచమంతా గమనించినప్పుడు ఈ ప్రపంచంలో మెజారిటీ ప్రజలు, కార్మికులు, కర్షకులు, పనిపాటలలో వీళ్ళ శ్రమ, వీళ్ళ సంపదలను, వీళ్ళ మూలుగులను దోసుకొని పెట్టుబడిదారులు బతుకుతున్నారు. వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు, వాళ్ళు దోపిడి వర్గము. ఆ దోపిడి వర్గము వీళ్ళది ఎట్లా దోసుకుంటుందంటే విలువ, శ్రమకు విలువతో పాటు అదనపు విలువ ఉంది. ఆ అదనపు విలువ అంతా ఈ శ్రామికులదే. ఏదో నాడు శ్రామిక వర్గ రాజ్యం వస్తుంది, వీళ్ళే విజయం సాధిస్తారని ప్రపంచ కార్మిక వర్గ పక్షపాతిగా, నాయకుడిగా ఆయన ప్రకటన చేశాడు. అవును, ఇవాళ సిపిఐఎంఎల్ మాస్ లైన్గా దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల పక్షాన, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, వివిధ రకాల పనిపాటల పక్షాన మేము ఉన్నాం. దోపిడీ గురవుతున్న వాళ్ళ పక్షాన మనం ఉన్నాం. మన వర్గ రాజకీయాలు కాబట్టి మనము మార్క్స్ను, వీళ్ళ పక్షాన నిలబడినటువంటి, వీళ్ళ కోసం దారి చూపించినటువంటి మార్క్స్ను బావుటగా తీసుకుంటున్నాం. మనకు కూడా ఉన్నారు జాతీయ నాయకులు. ఆ మార్క్స్ను బట్టి రష్యాలో లెనిన్ మార్క్సిజాన్ని అప్లై చేసుకొని ఒక విప్లవాన్ని పూర్తి చేశారు. దాన్ని మావో కూడా చైనాలో వాళ్ళకు అనుకూలంగా అన్వయించుకొని ఒక విప్లవాన్ని పూర్తి చేశారు. భారతదేశంలో కూడా విప్లవం పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. విప్లవం పూర్తి కావాలంటే మరి వ్యూహము, ఎత్తుగోడలు అని అనుసరించాల్సిన అవసరం ఉండదు. విప్లవం కావాలి మనకు. ఇలా మాస్ లైన్ పార్టీ నుంచి మనము మన భారత ప్రజానికాన్ని ఐక్యం చేసి కొద్ది మందిగా, అతి కొద్ది సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని దోపిడీ చేస్తూ, ఒళ్ళలవ్వకుండా, చెమట చుక్క వదలకుండా పెట్టుబడులు పెట్టి మనతోటి పని చేయించుకొని మన శ్రమ వేతనాలను, అదనపు విలువను కొట్టివేసి మనల్నే కరపెత్తనం చేస్తున్నారు రాజ్యం అనే రూపంలో. మరి దీన్ని ధ్వంసం చేసి శ్రామిక ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత, ఆవశ్యకత మాస్ లైన్ పార్టీకి ఉంది దేశవ్యాప్తంగా. ఈరోజు మనం దేశంలో 16 రాష్ట్రాల్లో ఉన్నాం. సరే, సంఖ్యారీత్యా మనం చూసుకున్నామంటే ఎట్లయినా మనం తక్కువగానే ఉంటాం. కానీ అవగాహనకు సంబంధించినటువంటి సమస్య, రాజకీయాలు, సిద్ధాంతము, రాజకీయం, దీనిలో సరైన ఎత్తుగడలు అనుసరించడం. ఆ ఎత్తుగడల పంత ఎవరైతే సరిగా అనుసరిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇలా బీజేపీ ఎత్తుగడలు బాగా అనుసరిస్తున్నది. అదే మన 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రజలను వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, వెనుకబడినటువంటి ఆలోచన విధాలను, ప్రజలు విజ్ఞానవంతం కాకూడదు అనే అభిప్రాయం వాళ్ళకు ఉంది. ఎందుకు ఉంది అంటే ప్రజలు చదువుకొని తెలివైన వాళ్ళై విజ్ఞానవంతమైతే ప్రశ్నిస్తే వాళ్ళ ఫ్యూడల్ భావాజాలము, దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తారు. వీళ్ళు ఎక్కడైతే చదువురాని వాళ్ళు, అజ్ఞానులు ఉంటారో వాళ్ళని ఏలడం సులభం అవుతుంది. అదే రాజకీయంగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. మరి ఈ క్రమంలో దేశంలో స్వాతంత్రం వచ్చినాక అత్యధిక కాలం అధికారంలో కాంగ్రెస్ సరైన విధానాలు అనుసరించకపోవడం కూడా బీజేపీ బలపడడానికి కారణమైంది.
సరే, కాంగ్రెస్ లాంటి వాళ్ళు, ఇతర పార్టీలందరూ కూడా మతాన్ని వాళ్ళకు వాళ్ళు వాడుకుంటున్నారు. ఎన్నికలకు ఓట్ల కోసం వాడుకుంటున్నారు. క్రైస్తవుల ఓట్లు ప్రార్థనా మందిరాలకు పోయి ఎలక్షన్లు రాగానే ప్రార్థన చేస్తారు, అలా పెద్ద మనసుతో మాట్లాడుకు ఓట్లు వేయించుకుంటారు. ముస్లింల ప్రార్థన మందిరాల్లో వేయించుకుంటారు. కానీ బీజేపీ వాళ్ళది ఒక ప్రత్యేక తరహా ఏంటంటే వాళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు. బీజేపీని ఓడించుండి మాస్లైన వాళ్ళు చెప్తున్నారు, పని కట్టుకొని చెప్తున్నారు. అంటే అది జాతి ప్రయోజనం కోసం, మన దేశ ప్రయోజనం కోసం. ఎందుకంటే మన బాధ్యత ఉంది, మన ప్రజల పట్ల మనకు బాధ్యత ఉంది. ఒక పార్టీగా ఉన్నాం, మనకు రాజకీయ విధి విధానాలున్నాయి. బీజేపీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని మన ప్రజలకు మనం వివరించకపోతే తప్పు మనదే అవుతుంది కావచ్చు. తెలిసిన వాడు వివరించకపోతే చెప్పలేదు కదా అంటారు కదా. అయినప్పటికీ కామ్రేడ్ రమేష్ గారు చెప్పారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక ప్రచారం, దీని గోబెల్ ప్రచారాలు అంటూ, గెలవకుండా గెలుస్తున్నాం ప్రచారం గెలుస్తున్న కోట్లు పడతాయి. వాస్తవానికి మేము కూడా స్టడీ చేస్తున్నాం, ప్రజల మధ్య తిరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రావడం అంత కాదులే అనే వాతావరణం అవుతుంది. వాస్తవానికి ఆ వాతావరణం ఉండొచ్చు, కానీ కిందటి ఎన్నికల్లో మాత్రం ఫలితాలలో కొంచెం బలపడ్డట్టు కనబడ్డది. కారణం ఏమిటి అంటే కమ్యూనిస్టు విప్లవకారులమైన మనలాంటి వారు, కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళు చేయవలసినటువంటి భావజాల రంగంలో కృషి తగ్గిపోవడము, పాలక వర్గాల బలం పెరిగిపోవడము, విప్లవ శక్తుల మీద దాడి పెరిగిపోవడము, నిర్బంధకాండ, అనేక ఒత్తిళ్ల మూలాల మన భావజాల రంగంలో పోటీని అందించడంలో సమస్య అయింది. రాబో రోజులలో మనం ఇట్లాగానే ఉంటే మళ్ళోసారి బీజేపీ గెలిస్తే మీటింగ్ పెట్టుకోకపోవచ్చు. మన పిల్లలకు మేము కమ్యూనిస్టు ఉద్యమాలు ఇట్లా పనిచేసినట్టు అటనా అనే పరిస్థితి రావచ్చు. విద్యార్థి ఉద్యమాల పరిస్థితి చూద్దాం, రైతాంగము కార్మిక వర్గ ఉద్యమాల పరిస్థితి చూద్దాం. మన పాత్ర ఎక్కడుంది అనే దాని మీద మన కామ్రేడ్స్ పరిశీలించుకోవాలా. మనం కొంచెం సీరియస్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్స్, ఇక్కడ మతము, రాజకీయము, పాసిజం, హిందువులను మనం హిందువులం కామా? ఇప్పటిదాకా రాజకీయాల్లో అన్ని పార్టీల వాళ్ళు మతాన్ని వాడుకున్నాయి కదా. బీజేపీ వాడు చేసిన పని ఏమిటంటే కామ్రేడ్ చెప్పినట్టుగా హిందువులం జన బంధువులం అని చెప్పి మైనారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద దాడి చేయించడం కోసం, వాళ్ళ మీద మరి హిందువుల మీద ప్రేమేం కాదు, దీన్ని వాడుకొని దాడి చేయించి అధికారంలో రావాలని. అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం ప్రయోజనం అంటే వాళ్ళ వర్గ ప్రయోజనం నెరవేరుతుంది, దోపిడీ వర్గాల ప్రయోజనం నెరవేరుతుంది. వాళ్ళ దగ్గర ఫ్యూడల్ రాజరిక పద్ధతులు ఉన్నాయి, అభివృద్ధి చెందినటువంటి సమాజానికి దగ్గరగా లేరు బీజేపీ వాళ్ళు. మూఢనమ్మకాలు, ఇంకా అవేమంటారు జ్యోతిష శాస్త్రాలు, పాత విధానాలన్నీ ప్రవేశపెట్టాలి కదా. ఈ కమ్యూనిస్టులు ఉంటే కథం సమస్య వస్తుంది. ఈ పార్టీలు ఏం చేయట్లేకపోతున్నాయి, మేము చేస్తాం అభివృద్ధి అది ఇదని చెప్పేదో అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారు. హిందువులు అనే పదాన్ని బాగా ఎత్తుకున్నారు, దాన్ని వాడుతున్నారు. మైనారిటీలు చాలా మనల్ని నష్టం చేస్తున్నారు. మైనారిటీలు ఇక్కడ కారు, వాళ్ళని తరిమేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కామ్రేడ్ చెప్పినట్టుగా మణిపూర్ మహిళల సంఘటన కావచ్చు, నిన్న మొన్న ఛత్తీస్గఢ్ ఇతరత్ర రాష్ట్రాల్లో 2 ఎన్కౌంటర్లు జరిగినాయి. అంటే అది ఒక మాట మావోయిస్టులు లేరు చచ్చిపోయిన అంటాల్లో, మరి అంత పెద్ద దాడులు ఎందుకు లేనప్పుడు ప్రజల మీద దాడులు చేస్తారు వాళ్ళ పేరు మీద. ఇంకో వైపు ఏంటంటే ముస్లింలను ఊసకోతకు వస్తున్నారు, క్రైస్తవుల మీద. నేను ఇక్కడ తిరిగాను, ఈ భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో 27 చర్చిలు తిరిగితే 27 చర్చిల మీద పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు చేతికి దండగట్టుకొని బండ్ల మీద వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి దాడులు చేసిళ్ళు. ఆ రిపోర్ట్ ఉంది. 27 చర్చిలలో ఒక చర్చిలో ఒక అమ్మాయి బర్త్డే చేసుకుంటా ఉంటే మీరు ప్రేయర్ చేస్తారని చెప్పి తల్లిని బిడ్డను ధ్వంసం చేశారు. అంటే పిల్లల మీద ఏమి ఎక్కిస్తున్నారు? ఈ క్రైస్తవులు ఉండొద్దు, ఈ ముస్లింలు ఉండొద్దు, ఇట్లా ధ్వంస రచన. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే
దోపిడీ వర్గాల ప్రయోజనం కోసం. ఇప్పుడు కనబడుతుంది కదా, మనం అంతా చదువుకుంటున్నాం, దానికోసం వివరాల్లోకి పోవాల్సిన అవసరం లేదు. 44, 47 కార్మిక చట్టాలు ఉండే, పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లకు మార్చేసి, రైతాంగం విషయంలో రైతాంగానికి సంబంధించిన ఒక వ్యతిరేకమైన 3 లేబర్ కోడ్లు తెచ్చారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తే లెంపకాయలు పడ్డాయి, లెంపలేసుకున్నాడు. అట్లాగనే ఏంటంటే టోటల్గా అన్నిట్లో పెడుతున్నారు. మొత్తంగా వాళ్ళు చేయాలనుకున్నాయి అంటే బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తే ఏదో కొంత ఉపయోగపడుతున్నది. మహిళా సాధికారికత, రాజ్యాంగం అనేది ఒకటి ఉందిగా మనకు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మన మీదనే ఉన్నది. ఎందుకు అంటే ఈ దుర్మార్గులు కనుక వస్తే, ఆ రాజ్యాంగాన్ని కనుక తొలగిస్తే ఇక మనం తలెత్తుకొని తిరగడానికి లేదు. అక్కడ కొన్ని హక్కులు కల్పించారు, కొన్ని ఆర్టికల్లు కల్పించారు, జీవించే హక్కు కల్పించారు. ఆర్టికల్ 19 నుంచి 21, 22 వరకు మనకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అవి ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఏమంటారు, 370, 400 సీట్లకు వెళ్తాం, అవసరం అంటే భారత రాజ్యాంగాన్ని కూడా మేము రద్దు చేస్తాం అంటారు. వాళ్ళు మంచి ఓపెన్గా చెప్తా ఉన్నారు. ఎందుకు మళ్ళీ రేపు మేము చెప్పలేదంటనక పోయారు అంటారు. మేము చెప్తున్నాం చేస్తామని. మరి ఇదంతా జరిగినాక ఈ ఉన్న రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి ఏం చేద్దాం అనుకుంటారు? మన జనాలకు చెప్పాల్సింది ఇది. మనుస్మృతి, మనువు అనే అతను వాళ్ళకు రాజ్యాంగం రాసి పెట్టాడు. ఆ మనువు రాసిన దాన్ని ఇప్పుడు అంబేద్కర్ ఆయన టీం, అంబేద్కర్తో పాటు కొద్దిమంది కలిసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. వివిధ దేశాలు తిరిగి అక్కడ మంచి చెడులు గమనించి మన భారతదేశానికి ఒక లౌకిక రాజ్యాంగం, ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు, అన్ని అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, స్వేచ్ఛ, ఇవన్నీ ప్రజాస్వామ్య లక్షణాలు ఇవన్నీ చెప్పి కూడా తయారు చేశారు. దాన్ని ఎంత మేరకు అమలు చేశారా చేయలేదా, ఇక ఇప్పుడు ఇదివరకు అధికారంలో వల్ల తలకాయ నొప్పి కూడా, వాళ్ళ తప్పుడు పనులు చేశారు కూడా. అయితే ఇతను ఏం చేస్తున్నాడు బీజేపీ అంటే దాన్ని ధ్వంసం చేసేసి వాళ్ళు అనుకున్నటువంటి మనువు రాసిన మనుస్మృతిని ఆచరణలో పెడదామనుకుంటున్నారు, ప్రకటిస్తున్నారు, బాజాప్తుగా మీటింగ్లలో చెప్తున్నారు. మరి మనుస్మృతి వస్తే మనకేం నష్టం? మనము భారతీయులమే, భారతదేశంలో భారత ప్రజల తరపున పార్టీగా భారత ప్రజల్లో భాగంగా మనం కూడా విముక్తమై ఒక ప్రజలకు అందరికీ ఉపయోగపడే రాజకీయ వ్యవహారం నడపాలనుకుంటారు. అధికారంలో వాళ్ళు కొద్దిమందికి పక్షపాతులుగా ఉండి 10% మందికో 15% మందికో ఉపయోగపడుతున్నారు. మనం 75-80% మందికి ఉపయోగపడాలి అధికారంలోకి వచ్చారు మనం అనుకుంటున్నాం. ఈ ఘర్షణలో వాడి స్వార్థం వాడికి ఉంది, మన సామాజిక ప్రయోజనం మనకుంది. అంటే మన స్వార్థం అనలేము, ఏది కొద్దిమంది వ్యక్తుల కోసం కాదు కదా, మెజారిటీ వాళ్ళ కోసం కొద్దిగా పనిచేస్తున్నాం. ఆ పనిలో కొన్ని ఇబ్బందులు పడుతున్నాం, త్యాగాలు చేయవలసి వస్తున్నది, త్యాగాలు కూడా జరుగుతున్నాయి, చేశారు త్యాగశీలురు. ఈ ఘర్షణలో మన పాత్ర నిర్వహించడానికి మనము సిపిఐఎంఎల్ మాస్ లైన్ కార్యకర్తలుగా మనం అంకిత భావంతో మన పార్టీ అభిప్రాయాలను కింది దాకా తీసుకెళ్ళాలి. ఏమనుకుంటున్నాం? సిద్ధాంత పోరాటము, రాజకీయ పోరాటం, సమస్యల మీద సాధన కోసం పోరాటం, ఈ 3 అనుసరిస్తాం. ఈ క్రమంలో మనం ఏమనుసరిస్తాము? ఏం మెయిన్గా అంటే పార్టీ నిర్మాణము, ఐక్య సంఘటన, ఎత్తుగడలు ప్రతి పార్టీకి ఉంటాయి. బూర్జువా పార్టీలకు వాళ్ళ నిర్మాణం, ఐక్య సంఘటన, ఎత్తుగడలు ఉంటాయి. మనకు ఒక విప్లవ పార్టీగా మన నిర్మాణం ఉంటుంది, బహిరంగ రహస్య కార్యకలాపాల నిర్మాణం. అట్లాగనే ఐక్య సంఘటన, కలిసి వచ్చే వర్గాలను ఎవరెవరు కలిసి వస్తారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా అదే కదా ఏమంటున్నాం, బీజేపీని మాత్రం ఓడించండి. ఇప్పుడు వీళ్ళందరితో పంచాయతీ పెట్టుకోదలుచుకోలే, బీఆర్ఎస్ తోటి, ఎంఐఎంఐ తోటి, కాంగ్రెస్ తోటి ఇప్పుడు పంచాయతీ పెట్టుకోలే. మా శత్రువుకు శత్రువు మావో చెప్పాడు, నా శత్రువుకు శత్రువు నాకు మిత్రువు. ఇవాళ ప్రజల శత్రువు ఎవరు? బీజేపీ. ఎందుకు శత్రువు అంటే ఉన్నంతలో కొంత ఉపయోగపడుతుంది అనుకున్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మనవాదాన్ని, మనుస్మృతిని తేవాలనుకుంటాడు. ఓపెన్ చేశాడు, చెప్పేశాడు. దానికోసం ప్లాన్లు వేశాడు. ఏం చేశాడు? ప్రభుత్వ రంగ సంస్థలు కొద్దిగా గొప్ప ఉంటే వాటిని మొత్తం ధ్వంసం చేసి ఆదాని అంబాయిలకు కట్టుబెట్టిండు.
ఓడరేవులు, రైల్వేలు, విమానాశ్రయాలు ఏదీ లేకుండా అప్పగించేసిండు. ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఆయన ఏమంటున్నాడట అంటే ఇది ఒక ట్రయల్ మాత్రమే అంటున్నాడట. ఇక ముందున్నది ముసర్ల పండుగ, ఇక చూసుకుందాం, మేమే గెలుస్తాం, 370 సీట్లు గెలుస్తాం, 400 గెలుస్తాం. ఏంది? ఇంకోటి ఏమున్నది, వాళ్ళకు ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంది. మనం ఉన్నాం, మన కామ్రేడ్స్ మన కార్యక్రమాల్లో పెద్ద ప్రచారం చేసుకోవడానికి కూడా ఆపరేట్ చేయడము దాన్ని చేసుకోలేకపోతున్నాం. నేర్చుకోవాల్సిన అవసరం. వాట్సాప్ యూనివర్సిటీ పెట్టిండు. లేని అబద్ధాలు, గోబెల్ ప్రచారాలతోటి ఒక దరిద్రమైనటువంటి తప్పుడు భావజాలాన్ని ప్రజలందరి మీద రుద్దుతున్నాడు. యూత్ ఇవాళ మా పిల్లలు ఇంటర్ అయిపోయి ఉన్నారు. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటంటే మోడీ తాత జిందాబాద్ అంటున్నారు. కేవీ స్కూల్లో పొద్దున లేస్తే 15 నిమిషాలు మోడీ కోసం చెప్తున్నారు. అంటే ఒకవైపు విద్యా రంగంలో, సాంస్కృతిక రంగంలో, సాహిత్య రంగంలో ఇవన్నీ ప్రచారం చేసేది ఎందుకు అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని సక్సెస్ చేసుకోవడానికి. వాళ్ళ సిద్ధాంతం ఏంది? మనుస్మృతి. మన సిద్ధాంతం ఏంది? మార్క్సిజం, లెనిజం, మావో ఆలోచన విధానాన్ని ఇక్కడ అన్వయించుకొని భారతదేశంలో విప్లవాన్ని పూర్తి చేయడం. మరి మనము కూడా వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలు తీసుకుందాం. వాడి చెడును మాత్రము మన దగ్గరికి రాకుండా, మన దగ్గర మన చుట్టూ వాళ్ళకు చేరకుండా అడ్డుకోవడం ఒక ఎత్తు, దాని దుష్ఫలితాలను ముందే అలర్ట్ చేయడం అనేది మనము చేయాల్సిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే ఇప్పుడు బీజేపీని ఓడించాలని అంటున్నాం, ఎత్తుగడల రీత్యా. ఎందుకు? వాడు కనుక మళ్ళా అధికారంలో వచ్చిందంటే వాడు చేయవలసిన పనులను చేస్తాడు. అప్పుడు 2 రకాలు ఉంటాయి. మనకు మీటింగులు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇంకొకటి కూడా తిరుగుబాటు ఎక్కువ కావచ్చు ప్రజల నుంచి. విప్లవానికి సానుకూలత కూడా రావచ్చు. ఎందుకంటే ప్రజల మీద బాగా ఒత్తిడి పెడితే విప్లవం కూడా అంటే మరలబడడం కూడా వస్తాయి కదా, అదొక అంశం ఉంటుంది. ఈ మనుస్మృతిని ఓడించడంలో భాగంగా మనం ఇతరులకు చెప్పాల్సి అంటే ఉన్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తాడు, మనుస్మృతి అనేది తీసుకొస్తాడు. ముస్లింలు, క్రైస్తవులు ముఖ్యంగా ఇలా పొద్దున నేను స్నానం చేసుకుంటూ పాట పాడుకుంటూ, అసలు మా ఆదిగురు అమ్మ కన్నాక అన్ని నేర్పింది మా అమ్మే కదా. తర్వాత బడికి పోతే మా టీచరు మహిళ. దాదాపు అన్ని స్థానాలలో మహిళ లేకుండా నీ ఇప్పటిదాకా పెరగలే. ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చిన కదా, ఇలా నేను సొట్లు తీయబడ్డా, సంస్కరించబడ్డా అంటే మహిళ ఉంది కదా. మరి మనువాదం అనేది ఏంటిది? మహిళ రాక్షసి, మహిళ చాలా ప్రమాదమట. మనువాదం అని ఇప్పుడు వచ్చేసింది వాట్సాప్లలో కూడా. మనువు రాసింది యాంటీ మహిళ అతను. ఇప్పుడు ఈ మహిళలందరికీ మనవాదము ప్రమాదకరమైంది. మనకున్న కనీస మహిళా సాధికారత కోల్పోతాము. వెనుకటి రోజులు వస్తాయి, పిచ్చి పిచ్చి రోజులు ఉండే వెనుకట. మన వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి ఎన్నో పోరాటాల ద్వారా ఇవాళ కొంచెం మహిళలు కూడా మేము కూడా మనుషులమని నిలబడే పరిస్థితి వచ్చింది. మహిళా వ్యతిరేకమైనటువంటి మనవాదాన్ని మనం ప్రచారం చేయాలి. ఆయన వస్తాడు, మోడీ పోతాడు, బీజేపీ వచ్చేసినాక తీసుకొచ్చి పెట్టేది మనుస్మృతిని. ఆ మనుస్మృతి అమలు జరిగితే మహిళలు, ఆడపిల్లలైన మన బిడ్డలు ఎంత ఘోరానికి, ఎంత దుర్మార్గానికి బలవుతారు అని మనం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మీద మనకేం ప్రేమ లేదు. ఎందుకు అంటే రాజకీయాలు 2 అన్నాం కదా. దోపిడీ చేసే రాజకీయం, దోపిడీ గురి కాబడే పక్షాన నిలబడే రాజకీయం. మనము దోపిడీ గురి కాబడుతున్న ప్రజల పక్షం ఉన్నాం. వాళ్ళందరూ కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వాళ్ళంతా దోపిడీ వర్గ రాజకీయాలు. కానీ ఇప్పుడు మాత్రము ఈ దుర్మార్గమైనటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలలో బీజేపీ కనుక గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు ఉండకపోవచ్చు. చాలా దుర్మార్గం. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే ప్రజాస్వామ్యం అనే పలకడానికి కూడా ఉండకపోవచ్చు. వాళ్ళు దుర్మార్గంగానే వ్యవహరిస్తారు. వాళ్ళు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? కేవలం హిందువు పేరుతోటి రాజ్యాధికారంలోకి వచ్చి
అంత ధ్వంస రచన కామ్రేడ్ చాలాసార్లు చెప్పారు. ధ్వంస రచన చేయడానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి దాన్ని ఎదుర్కోవడం మన బాధ్యతే. ఇంకా ఎక్కువ శ్రమించాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ అంత వచ్చేదానికి ఎందుకు ఈ ఎన్నికలనే ఒక దాన్ని కూడా మనం పోరాట రూపంగా తీసుకున్నాం. ప్రధానంగా బీజేపీని ఓడించడంలో భాగంగానే మనం ఎన్నికల్లో నిలబడతలేము. మామూలుగా మనం కూడా ఎన్నికలను ఎత్తుగడల సమస్య తీసుకున్నాం. వ్యూహం సమస్యనో బహిష్కరణకో తీసుకోలే, ఎత్తుగడల సమస్య. మనము అవసరమైనప్పుడు నిలబడతాం, అవసరం లేనప్పుడు నిలబడం. ఇది ఎత్తుగడల సమస్య. మనం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం కూడా పార్టీ నిర్ణయం తీసుకునేది ఏంటంటే, మనం పోటీ చేస్తే కొన్ని ఓట్లు పడి ఆ ప్లేసులలో ఎవడైనా మిస్టేకులు ఆ బీజేపీకి వెళ్తే మనం బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకోసమని మనం ఎన్నికలలో కూడా పోటీ చేయట్లేదు. పోటీ చేయకుండా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళ విషయాలు ప్రజలకు తెలుసు. అదే క్రమంలో రాజకీయంగా విమర్శను మాత్రం తగ్గించము. కొద్దిమంది ఏంటంటే కమ్యూనిస్టులు అంటున్నారు, రకరకాల వాళ్ళు అంటున్నారు. వీళ్ళందరితో కూడా ఐక్య సంఘటన మనకు అవసరము. ఎందుకు అంటే ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, హిందూ ఉన్మాద ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా నినదించే వాళ్ళందరితో ఈ సందర్భంగా ఐక్య సంఘటనలో మనం ముందు భాగంగా ఉందాం. అట్లాగనే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మన కామ్రేడ్స్ అంతా కొంచెం ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రాపగండ చేస్తాం కదా, ప్రచారం. అట్లాగనే ఎన్నికల్లో పోటీ చేయకుండా పోటీ చేసిన వాళ్ళతో ధీటుగా మనం ఉన్న శక్తులను ఉపయోగించి ప్రాపగండ చేయాలని కోరుతూ